అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇది మన ఊర్లో పాల పొంగళ్ళ వీడియో అండి. అంకాళమ్మ పోలేరమ్మ పాల పొంగళ్ళు సంవత్సరం అంతా ఎదురు చూస్తామండి ఈ రోజు కోసం. చాలా గ్రాండ్గా చేసుకుంటాము ఊర్లో అందరం కలిసి. చాలా గొప్పగా కూడా జరుగుతుంది. మొక్కుబడులు ఉన్నోళ్ళు ఏటపోతులను కూడా కోసుకుంటారు, కోళ్ళని. అట్లాగే అమ్మవారు అయితే చాలా సత్యంగల అమ్మవారు. ఇంటి దగ్గర నుంచి ఇట్లా పొంగలంతా ప్రిపేర్ చేసుకొని గుడి దగ్గరికి తీసుకొచ్చి అక్కడే పొయ్యిలు ఉంటాయి, అక్కడే పొంగల్ ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. ఆ తర్వాత మనం మొక్కుబడిగా ఏటపోతులను ఏమైనా కోసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇంటి దగ్గర నుంచే వాటిని పూజించుకొని సాంబ్రాణి ధూపం అన్నీ వేసి ఇట్లా అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొస్తాము. దీన్ని తప్పుగా ఎవరు అనుకోవద్దండి, ఎందుకంటే ఇది ఇక్కడ ఆచారం కాబట్టి అందరు ఇట్లాగే చేస్తారు. అందుకనేసి మనకు కూడా మొక్కుబడి ఉండేసరికి మనం కూడా ఈసారి అయితే ఏటపోతునైతే కోయడం జరిగింది. ఇంటి దగ్గర నుంచి అంటే పొంగలి ఇట్లా తీసుకెళ్తామండి, తల మీద పెట్టుకొనేసి ముందుగా అన్నీ నానబెట్టేసి పొంగలికి సంబంధించినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి ఇంట్లో పరిశుభ్రంగా ఇల్లంతా క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకునేసి పూలమాలలు పెట్టాలనుకుంటే అమ్మవారికి చీరలు కొందరు అమ్మవారికి ఇచ్చేస్తారు, కొందరు అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటారు. అట్లా కూడా జరుగుతుంది. ఈసారి మనమైతే చుట్టాలందరినీ పిలుచుకొని ఆటపోతును కోసుకొని మనం కూడా పొంగల్ అనేది చాలా గొప్పగా గ్రాండ్గా పెట్టుకోవడం అయితే జరిగింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే ఈ మొక్కుబడి అనేది చాలా రోజుల నుంచి పెండింగ్ పడిపోతూ ఉండింది. ఈసారి అయితే మొక్కుబడిని కంప్లీట్ చేసుకున్నాను నేను. ఊరి నుంచి అందరూ వచ్చారు, తమ్ముడు వాళ్ళు, వదిన వాళ్ళు, మా మరదల వాళ్ళు అందరూ వచ్చారండి. చాలా బాగా సంతోషంగా చేసుకోగలిగాను. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, కుదరలేదు రానందుకు. ఇంకా కుదరనప్పుడు మనం ఏం చేయలేం కదా, అది కొంచెం బాధ అనిపించినా ఇంకా ఎట్లాగో వచ్చిన వాళ్ళని చూసుకుంటూ మొక్కుబడి అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇది మా ఊరు గుడి, అందరూ ఇట్లాగే పెట్టుకుంటారు. ఆ రోజు అందులో దాన్ని ఏమంటారు, పాట కచేరీ పెట్టించారండి, కోలాటం ఏదో పెట్టించారు. భోజనాలు కూడా పెడతారండి అక్కడే గుడి దగ్గర. చాలామంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పొంగల్ టయానికి అయితే వస్తారు. చాలా బాగా జరుగుతుందండి. అట్లాగే అమ్మవారికి జాతర కూడా చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. చాలా ఏళ్ళు అయిపోయింది. ఇట్లా పెట్టిన పొంగళ్ళన్నింటినీ విస్తరణలో తెచ్చి నైవేద్యాలుగా 4 నైవేద్యాలు పెడతారు. అంకాళమ్మ కోటి, పోలేరమ్మ కోటి, పోతురాజులకి 2, మొత్తం 4 అయితే పెడతారు. ఇది గుడి దగ్గరది. మన ఇంటి దగ్గర వచ్చేసి ఇంకా పొద్దున్నే గుమ్మాలన్నీ క్లీన్ చేసేసి పసుపు కుంకుమ పూజించుకొని ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గులు 2 వేశానండి. మనకి ఉత్తర గుమ్మం ఒకటి, తూర్పు గుమ్మం ఒకటి ఉంది కదా, 2 వైపులా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసాను పొద్దున్నే. ఇంకా ముందు మనం ఇంట్లో అంతా శుభ్రం చేసుకోవాలి కదా, ఇంకా అట్లాగే ఇదంతా నైట్ వేసి పెట్టేశాను. కొన్ని మార్నింగ్ లేసి వేశాను. ఎట్లాగో వర్షం లేదు. మన పని అంతా అయిపోయిన తర్వాత గెస్ట్లు అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళిన తర్వాత పడింది నైట్కి వర్షం. పొద్దున్నే పడింటే చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. పొద్దున్నే తలస్నానం అది చేసేసి ఇల్లంతా శుభ్రపరిచేసి గుమ్మాలన్నీ ముగ్గులు పెట్టేసిన తర్వాత మన చెట్లకి పూచిన పువ్వుల్ని తీసుకొచ్చేసి ముందు తులసమ్మ దగ్గర అయితే పూజ చేసేస్తున్నాను. ఏది చేసినా చేయకుండా ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ అయితే కంపల్సరీ చేస్తానండి. తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత దేవుడి గదిలో పూజ చేసేసిన తర్వాత పొంగల్కి ప్రిపేర్ చేశాను అన్నీ నేను. ముందు రోజే పిన్నమ్మ వచ్చారు నా దగ్గరికి. ఇంకా పిన్నమ్మ పై పనులు అవి చూసుకుంటూ ఉంటే నేను దేవుడి పనులని చేసేసాను. దేవుడి పని అంతా అయిపోయిన తర్వాత భోజనాలకు అవి ప్రిపేర్ చేసాము. అంటే నైట్కి మా వదిన వాళ్ళు వచ్చారు కదా, అందరు కలిసి ప్రిపేర్ చేశారు. మధ్యాహ్నం వరకు అయితే నేను మా పిన్నమ్మే చేశాము. ఇంకా అమ్మ వాళ్ళు రాలేదు. ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చి అమ్మ వాళ్ళని తీసుకురావాలి వెళ్ళి. ఇంకా అందుకనేసి ఈ లోపు నేనైతే ఇంట్లో పనులన్నీ వాళ్ళు వచ్చేలోపు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందనేసి అన్నీ చేసుకుంటున్నాను. బాగా విపరీతంగా గాలి వస్తుంది, మరి ఏమన్నా వర్షం పడేటట్టుగా అనిపించింది, కానీ ఎట్లాగో వర్షం అయితే లేదు. మనకి గెస్ట్లు అందరు వెళ్ళిన తర్వాత సాయంత్రం నైట్కి 10-10:30కి అలా అయితే వర్షం పడింది. మధ్యాహ్నంగా కానీ సాయంత్రంగా కానీ పడింటే చాలా ఇబ్బంది పడిపోయి ఉండేవాళ్ళం. మేమనే కాదు, అందరూ ఊళ్ళో అందరూ కూడా. గాలికి తులసమ్మ దగ్గర పెట్టిన దీపం రెపరెప అంటుంది కదా, ఇదైతే పెడతాను నేను గ్లాస్ది, కొంచెం దీపం కొండెక్కకుండా వెలుగుతుందని. బాగుంది కదా, తులసమ్మను కూడా నిండుగా అలంకరించిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకైతే. ఈరోజు పూలు కూడా మన ఇంట్లో చాలా ఎక్కువే ఉన్నాయి. అది నిన్న పిన్నమ్మ వస్తా పూలు తీసుకొచ్చారు. ఇంకా తులసమ్మ దగ్గర అయిపోయిన తర్వాత అయితే దేవుడి గదిలోకి వెళ్తున్నాను.
ఇంకా దేవుడి గదిలో పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వంట పని అనేది స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. గుడి దగ్గరికి తీసుకెళ్ళేవి, గుడి దగ్గరికి తీసుకెళ్ళే పొంగల్కి సంబంధించినవన్నీ కూడా ప్రిపేర్ చేసి దేవుడి గదిలోనే పెట్టేస్తామండి. అంటే ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకు, మేము తిరుగుతుంటాం కదా, అందుకనేసి పొంగల్ గిన్నె, అక్కడికి తీసుకెళ్ళే పూలమాలలు, సాంబ్రాణి, పసుపు, కుంకుమ, అలాగే చీరలు, విస్తర్లు అన్నీ మొత్తం అన్నీ ఒక బ్యాగ్ వేసేసి దేవుడి గదిలో పెట్టేసామంటే అవి ఒక పక్కన ఉన్నట్టుంటాయి. మళ్ళీ అప్పటికప్పుడు అన్నీ వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఇంకా తల అయితే ఆరలేదు, ఇంకా అందుకనేసి నాకు తల ఆరకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా అన్నీ ప్రిపేర్ అంతా చేసేసిన తర్వాత ఇట్లాగైతే పెడుతున్నాను. ముందు పూజతోనే కదా మనం ఏది స్టార్ట్ చేసినా. నేనైతే ఇంకా పొద్దున్నే కూడా లేచి చీకటితోనే చేస్తానండి, ఒక్కదాన్ని అయితే పని ఉంటుందని. ఇంకా పిన్నమ్మ ఉన్నారు కదా అనేసి పై పనులన్నీ నేను చూసుకుంటున్నాను. వంట పని అవన్నీ పిన్నమ్మ, పాప అందరూ ఉన్నారు కాబట్టి చేసేసారు. మన చెట్ల పూలు ఇవన్నీ, అట్లాగే అమ్మవారికి మాలలు అయితే తెప్పించాను. ఇంకా మాలలు ఉన్నాయి కదా అనేసి విడి పూలు ఏం తీసుకెళ్ళలేదు. నిజంగా చాలా సత్యం గల అమ్మవారండి. అనుకుంటే అనుకున్నట్టే జరిగిపోతుందని నేనైతే చాలా గట్టిగా నమ్ముతాను అమ్మవారిని. ఏదైనా మన నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది కదా. అమ్మవారు అయితే చాలా గొప్ప అమ్మవారు. నేను సాంబ్రాణికి నైవేద్యం వాడుతున్నాను. ఈ బొగ్గులు అవన్నీ వెలిగించడానికి మనకి వీలవ్వదు కదా, ఇవి మాత్రం నాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఆన్లైన్లో తెప్పించుకుంటే ఒక్కసారి బల్క్గా ఒక 4-5 ప్యాకెట్లు వస్తాయి. చాలా రోజులు అయితే వస్తాయి నాకు. ఎంత లేదన్నా నేను వారానికి 2 సార్లు వేస్తాను, ఒక్కొక్కసారి 3 సార్లు వేస్తాను. అమావాస్య అయిపోయిన తర్వాత కూడా వేస్తుంటాను. రెగ్యులర్గానే వస్తుంటుంది నాకు, ఎక్కువ రోజులే వస్తాయి ఇట్లాగ బల్క్గా తెప్పించుకుంటే. ఇంకా దీంట్లోకి సాంబ్రాణి అంటే నేను పాల సాంబ్రాణి, జవ్వాదు, మైసాక్షి, గుగ్గిలము అన్నీ కలిపి ఒక బాక్స్కి పెట్టుకుంటాను. వాటిని ఒక స్పూను అదంతా నిప్పయిన తర్వాత వేసామంటే అంత పొగ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దేవస్థానాలలో వచ్చే స్మెల్ అయితే వస్తుంటుంది. ఇంట్లో స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నేను కట్టుకున్న శారీ కూడా సిల్క్ శారీయే, కొత్త శారీయేనండి ఇది కూడా. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా బాగుంది, స్మూత్గా ఉంది. దేవుళ్ళందరినీ ఇట్లా నిండుగా అలంకరించేసుకొని అమ్మవారికి అయితే చిన్నగా మాల కట్టి వేశాను. చామంచులు, రోజా పూలు పిన్నమ్మొస్త తీసుకొచ్చారు నెల్లూరులో. కామాక్షమ్మ దీపం పెట్టేసిన తర్వాత పొంగల్కైతే ఫస్ట్ ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాము. నేనైతే 5 అద్దలు పొంగల్ పెడుతున్నాను. పెడతారండి 5 అద్దలు, 10 అద్దలు అట్లా పెడతారు. అంతకన్నా తక్కువ అంటే ఎప్పుడు పెట్టలేదు నేను. అందుకనేసి అది మనకి సేల్ అయినా అవ్వకపోయినా కంపల్సరీ 5 అద్దలు అనేది పెడతాను. 4 అద్దలు బియ్యం వేసిన తర్వాత ఇంకొక 6 అద్దడు బియ్యము, దానిపైన పచ్చెనపప్పు వేస్తాను. అవి కలిపి ఒక అద్ద అవుతాయి, అప్పటికి 5 అద్దలు అవుతాయి. ఈ గిన్నె కూడా బాగుంటుందండి, పొంగల్ గిన్నె చాలా వెయిట్ ఉంటుంది, ఒట్టి గిన్నె. ఇంకా పొంగల్కి వేసిన అవన్నీ వేస్తే బరువే ఉంటుంది. పొంగల్ గిన్నె అంతా ఇప్పుడేం పూజించనండి, బియ్యం అన్నీ కడిగి బియ్యం నానబెట్టుకున్న తర్వాత పొంగల్ గిన్నె అంతా పూజించేసి బొట్లు అవి పెట్టుకొని తమలపాకు కట్టేసుకొని మూత పెట్టేసి దేవుడి గదిలో పెట్టేస్తాను. ఇంకా దాంతో మనకి పని ఉండదు కదా, మనం చీటికి మాటికి అటు ఇటు తిరుగుతున్నా అప్పటికప్పుడు అన్నీ రెడీ చేయాలనేది అయితే ఉండదు. వంట పని అంతా అయిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా రెడీ అయ్యేసి డైరెక్ట్గా పొంగల్ ఎత్తుకొని వెళ్ళిపోవడమే. ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసిన తర్వాత మన గార్డెన్లోనే వంట చేసామండి, పొయ్యి పెట్టి. అంటే ఎక్కువ మందికి వండుతున్నాం కదా, గ్యాస్ మీద ఎందుకులే, మనకి ఎట్లాగో ప్లేస్ ఉంది కదా అనేసి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇది మధ్యాహ్నం వరకే షూట్ చేశానండి నేను. ఈవినింగ్ గెస్ట్లు అందరూ వచ్చిన తర్వాత అయితే ఏం తీయలేదు, అంటే అందరూ అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కదా, అందుకనేసి మధ్యాహ్నం వరకే తీసాను ఇది. ఇంకా అమ్మ వాళ్ళు కూడా రాలేదు, ఇప్పుడు వస్తారు అమ్మ వాళ్ళు, మరదలు, అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ వస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వదిన వాళ్ళు వస్తారు. ఈలోపు వాటికి కావాల్సినవన్నీ మేము ఇట్లా మా అమ్మ వాళ్ళు వచ్చేసారండి. కూర్చొని అందరం ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాము. సాయంకాలానికి అన్నీ రెడీ చేసి పెడితే గుడి దగ్గర నుంచి వస్తూనే వంట చేసేసుకోవచ్చులే అని మేమే చేసేసుకున్నామండి వంట. ఇంకెవరిని పెట్టలేదు, అందరం కలిసి మేమే చేసేసుకున్నాము. అంటే అన్నీ రెడీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వండడం అనేది పెద్ద కష్టం అనిపించలేదు. ఇంకా సాయంకాలం రాగానే గుడి దగ్గర ఆటపోతులు అవన్నీ కోసేసి ఇచ్చారు కదా, అవి విడిగా కట్ చేసేదానికి మనుషుల్ని పెట్టుకొని మనకి గెస్ట్లు అందరూ వచ్చేలోపు అయితే రెడీ చేసేసాము.
నేనైతే చాలా హ్యాపీగా చేసుకున్నానండి ఈసారి పొంగళ్ళు అనేది. ఇట్లా గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది ఇంకా మధ్యాహ్నం గెస్టులు అందరూ వచ్చారు కదా, ఏటపోతనైతే ఇట్లా పూజించుకున్నాము. ఇది ఇక్కడ సాంప్రదాయం అండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇంకా అందరం సాంబ్రాణి వేసి బొట్లు పెట్టి దండం పెట్టుకునేసి పొంగల్ ఎత్తుకొని ఏటపోతుని తీసుకొని అయితే గుడి దగ్గరికి వెళ్ళాము. ఇవాళకి ఇదేనండి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.